హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవ్కోన. నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో రొయ్యల కర్రీ. అసలు దీని టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1/3 కప్ ఆయిల్ పోసి వేడయ్యాక ఒక పెద్ద కప్పు ఆనియన్స్ వేసి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేగనివ్వండి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసి కలిపి ఇంకొంచెం సేపు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఇవి వేగిపోయినాయి కదండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపండి. ఇప్పుడు 1 కప్పు టొమాటో ముక్కలను వేసి 1 నిమిషం పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి కొద్దిగా వాటర్ పోసి కలపండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ ప్రాన్స్ను వేసి కలపండి. ఇప్పుడు మూత పెట్టి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు వేగనివ్వండి. తర్వాత గ్రేవీకి సరిపడా కొబ్బరి పాలు వేసి హై ఫ్లేమ్లో మూత పెట్టకుండా 3 మినిట్స్ ఉడకనివ్వండి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి దింపేయండి. అంతేనండి, కొబ్బరి పాలతో రొయ్యల కూర రెడీ. చాలా ఈజీ కదా. అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.